మీరు ఎప్పుడైనా గమనించారా? మీరేదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఎవరో ఒకరు వెంటనే చెప్తారు, అది నీ వల్ల కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. సేఫ్గా ఉండు, పెద్ద కలలు వద్దు. ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, నెగటివ్ వ్యక్తులు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తారు మరియు వాళ్ళకి ఎలా దూరంగా ఉండాలి. నెగటివిటీ ఎంత ప్రమాదకరం. నెగటివ్ వ్యక్తులు నేరుగా మీ విజయాన్ని ఆపరు, కానీ వాళ్ళు మీ మైండ్లో సందేహం నాటుతారు. ఒక చిన్న సందేహం, నేను చెయ్యగలనా? అది పెరుగుతూ నేను చెయ్యలేను అవుతుంది. మన మెదడు ఎవరి మాటలు ఎక్కువగా వింటుందో అవి నిజమని నమ్మడం మొదలుపెడుతుంది. అందుకే ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడే వాళ్ళ మధ్య ఉంటే మనం కూడా అలాగే ఆలోచించే అవకాశం ఉంది. నెగటివ్ వ్యక్తులను గుర్తించడం చాలా ఈజీ. ఎప్పుడూ సమస్యల గురించే మాట్లాడతారు, మీ కలలను చిన్నచూపు చూస్తారు, ఇతరుల విజయాన్ని చూసి అసూయపడతారు. ఇది కుదరదు అనే పదం ఎక్కువగా వాడతారు. గమనించండి, వాళ్ళు తప్పనిసరిగా చెడ్డవాళ్ళు కావాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ మైండ్ సెట్ మీ గ్రోత్కు సపోర్ట్ చేయదు. బౌండరీస్ పెట్టండి. ప్రతి ఒక్కరితో ఎక్కువ టైం గడపాల్సిన అవసరం లేదు. మీ టైం విలువైనది. కాన్వర్జేషన్ మార్చండి. వాళ్ళు నెగటివ్ టాపిక్ మొదలుపెడితే సబ్జెక్ట్ మార్చండి. ఎమోషనల్ డిస్టెన్స్. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అది వారి అభిప్రాయం మాత్రమే, అది మీ నిజం కాదు. పాజిటివ్ సర్కిల్ నిర్మించండి. మీ కలలను ప్రోత్సహించే వాళ్ళతో ఉండండి. మీ గ్రోత్ గురించి మాట్లాడే వాళ్ళతో కలిసి ఉండండి. ఒక చిన్న కథ. ఒక యువకుడు ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు. అతని గ్రామంలో అందరూ నవ్వారు, నీ వల్ల కాదు అని. అతనొక పని చేశాడు. వాళ్లతో వాదించలేదు, దూరంగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే గ్రామం అతనికి సెల్యూట్ చేసింది. మారిందేమిటి? అతని ఫోకస్, అతని సర్కిల్. గుర్తుంచుకోండి, మీరు ఎవరి మధ్య ఉంటారో కొన్ని సంవత్సరాల తర్వాత మీరు అలానే మారతారు. నెగటివ్ ఎనర్జీ మీ కలలను చంపుతుంది, పాజిటివ్ ఎనర్జీ మీ కలలను పెంచుతుంది. మీరు ఎంచుకోవాలి, మీ భవిష్యత్తు లేదా వారి సందేహాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మోటివేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ సర్కిల్ మార్చండి, మీ జీవితం మారుతుంది.